వెల్కమ్ టు JLTV 7 న్యూస్. దండోర దళపతి MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కంటోన్మెంట్ మాదిగ సేన బిడ్డలు అపూర్వ స్వాగతం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విజయంలో 30 సంవత్సరాల విరామం లేకుండా పోరాడి సాధించుకున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కంటోన్మెంట్ మాదిగ సేన ఘన స్వాగతం పలికి పెద్దపేటను నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద స్టేజి ఏర్పాటు చేసి అతిపెద్ద గజమాలతో క్రేన్ ద్వారా స్వాగత సత్కారాలు చేశారు. మాదిగ నినాదాలతో డప్పు చప్పులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దద్దరిల్లిపోగా పరిసర ప్రాంతాల్లో మారుమ్రోగింది. మడపోర్ట్ మాదిగ యువసేన టీం సభ్యులు ఆరేపల్లి పరశురాం మాదిగ, మధు మాదిగ, రాకేష్ మాదిగ, దుర్గేష్ మాదిగ, వంశీ మాదిగ, సన్నీ మాదిగ, శివ మాదిగ, శ్రీకాంత్ మాదిగ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజి మీదకు మందకృష్ణ మాదిగను తోడుకొని పెద్ద ఎత్తున డప్పు చప్పులతో జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ అంటూ నినాదాలు చేశారు. తదనంతరం విజయోత్సవ ర్యాలీ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరిపల్లి పరశురాం మాదిగ, రాకేష్ మాదిగ, మధు మాదిగ మీడియాతో మాట్లాడుతూ మా దండోర దళపతి మా ప్రీతమ నేత మా జాతిపిత మందకృష్ణ మాదిగ గారు పట్టువాదలని విక్రమార్కుడిలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆయనపై ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా తనదైన శైలిలో అదరక బెదరక పోరాడి వర్గీకరణ సాధించి చూపారని పలు విషయాలను తెలిపారు. मेरा